అది ఒక్కసారి అలా మీకు తగిలేసరికి ఎంత బాధపడుతున్నారు, ఎంత విలవెల్లాడిపోతున్నారు మీరు ఈ రోజున. ఆ బాధ ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఇంకా అన్నది లేదు, చేసింది లేదు, ఏమనకుండానే ఇంకా మీరు అనే మాటలకు మేము చచ్చిపోవాలి. ఇంక ఇక్కడ ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుండె ధైర్యం కొంచెం అలా అందరికీ ఉంది కాబట్టి ఏదో గట్టిగా తట్టుకుని నిలబడుతున్నాం మేము. అసలు హోంమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయా, అత్యాచారాలు తగ్గాయా, వేధింపులు తగ్గాయా, సోషల్ మీడియాలో మహిళలపై దాడులు తగ్గాయా, చట్ట వ్యవస్థ మెరుగుపడిందా, వీటికి మీరు సమాధానం చెప్పండి. వీటి గురించి మాట్లాడకుండా, వీటికి సమాధానం చెప్పకుండా రాజకీయ వివాదాలతో నన్నేదో అనేసారు బాబోయ్ అంటూ ప్రజల దృష్టిని మళ్లించాలనుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. హోంమంత్రి బాధ్యత మహిళల భద్రతని కాపాడటం, ప్రతిపక్షంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం కాదు. నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే మీ పదవికి మీరు న్యాయం చేయండి. లేకపోతే రెడీగా ఉన్నారు మా పీపీపీ గారు, సంవత్సరం క్రితమే చెప్పారు ఆయన, ఒకవేళ హోంమంత్రి గారికి పని చేయలేకపోతే నేను చేస్తాను ఆ శాఖ అని చెప్పి. జాగ్రత్త, మీ పదవిని ముందు మీరు కాపాడుకోండి. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో తమ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నింటినీ ఖండించండి. మహిళలందరూ సమానమే, మహిళల గురించి మీరు మాట్లాడడం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై కూడా మీరు నిందలేయడం తప్పు, మేము ఖండిస్తున్నాం అని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, మీకు గట్స్ ఉంటే బయటకు వచ్చి. ఆహా, చెప్పరన్నమాట. హోంమంత్రి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరు. ప్రతిపక్ష మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేరు. అది ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం కేవలం ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. మొత్తం కురువృద్ధులతో సహా టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ అదే చెప్తున్నా నేను. మహిళల్ని సమానంగా చూడడం నేర్చుకోండి. మీ పార్టీ మహిళలు ఒకలాగా, పక్క పార్టీ మహిళలు ఒకలాగా కాదు. మహిళగా అంటే మహిళే. మా దృష్టిలో అయితే మహిళలందరూ సమానమే. అందుకే ఈ రోజున మహిళలు అందరి గురించి పోరాడుతున్నాం మేము. ఇచ్చిన హామీల్లో మహిళలకు మీరు చేసిన మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి క్వశ్చన్ చేస్తున్నాం.